సో పిఠాపురం ఎలా ఉండబోతుంది అనుకుంటారు మీ అనాలిసిస్? నేను అనుకుంటున్నాను సార్ మినిమం ఒక 5-6 రోజుల కింద 50,000 చెప్పిన 60,000 లీడ్ ఉంటుంది సార్. మనం ఉన్న పవన్ కళ్యాణ్కి పోలింగ్ బాగా అయింది, టర్న్ అప్ అయింది. వన్ సైడ్ ఏందన్నా చెట్లు మన దాని పేరేంది షాపులు కూడా కొట్టిండన్నా జేసీబీలు పెట్టి షాపులే. లాస్ట్ డే జగన్ గారు క్యాంపెయిన్ పోయారు కదా, షాపులు కూడా పెట్టిండు. ఈ చెట్లు కూడా కొట్టుడు షాపులు తిరిగే బస్సులు ఎన్ని తెలుసా సార్? 3 బస్సులు. ఎందుకంటే హెలికాప్టర్ ఇంకొకటి పోయినప్పుడు ఆ బస్సు ఉండాలి కదా ఉండాలి సార్. ఇందిరాగాంధీ గారు 78లో అధికారం పోయిన తర్వాత 77లో కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్లో జనవరి 27 78 జనవరి 1 స్ప్లిట్ చేసింది. ఈ 2 రాష్ట్రాల ఎలక్షన్ ఏదైతుందో 25 ఫిబ్రవరికి అయింది. అంటే 55 రోజులు ఒక పార్టీ పెట్టిన తర్వాత కాడెడ్లు పోయి ఆవుదూడైంది. ఆవుదూడై మళ్ళీ 78 స్ప్లిట్ చేసింది. బ్రహ్మానంద రెడ్డి గారు రెడ్డి కాంగ్రెస్ అయింది, ఆయన ప్రెసిడెంట్ ఉన్నాడు కనుక ఇది ఇప్పుడు అప్పటి నుంచి ఇదే ఉంది. ఇండియన్ నేషనల్ ఐ అని ఉంటుంది, అంటే దట్ ఈజ్ ఇందిరా. ఓకే. 2 సార్లు ఆమె స్ప్లిట్ చేసింది. 70లో చేసింది, 78 జనవరి చేసింది. తో ఆమె కార్లో తిరిగిందన్న 28 జనవరి నుంచి 23 ఫిబ్రవరి వరకు. ఎన్ని 26 రోజులు కారు తిరిగింది సార్. అప్పుడు 24 అవర్స్ క్యాంపెయిన్. ఓకే. ఖమ్మంకు ఫిబ్రవరి లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రాస్ అంటే 4th నాడు రాత్రి 8 గంటలకు రావాలి. ఖమ్మంకు మార్నింగ్ 8 o'clock వచ్చింది. మా దగ్గర పెద్దపల్లిలో వెంకటస్వామి ఏదైతుందో 2 సీట్లు చేంజ్ చేసిండు అతను. ఒకటి వాళ్ళ అన్న కొడుకు టికెట్ ఇవ్వకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యే, అక్కడ బ్లాంక్ పెట్టి అది కాంగ్రెస్ అయ్యి బీఫామ్ అప్పుడు 10th డే నాడు ఇవ్వాలి, ఇప్పుడు నామినేషన్ 7th డే నాడు ఇవ్వాలి. పెద్దపల్లిలో ఒక వేముల రమ్మనైన ఒకటే టికెట్ ఇచ్చాడు పివి నరసింహారావు 13లో. ఆయన నియోజకవర్గం కూడా ఇవ్వాల, ఒప్పుకోలే చెన్నారెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు. ఆయన రిప్రజెంట్ చేశారు 4 సార్లు, 57, 62, 67, 72, 78 ఆయన టికెట్ ఇవ్వాల. శ్రీపతిరావు గారని అప్పుడు అంత పెద్ద లీడర్ కాదు, ఇంకో పనకంటి కిషన్ అని జడ్పీ చైర్మన్ ఉండే, సమితి ప్రెసిడెంట్ బ్రాహ్మణుడే. ఇవాళ నాకు మంత్రి తప్పితే మీరు 12 తీసుకోండి అని చెప్పిండు సిఎన్ రెడ్డి అని. ఆయనకు ఇష్టడు ఒక రెడ్డి గారికి ఇచ్చారు, ఎక్కడ గెలిచాడు అనుకోండి. పనకంటి కిషన్ పీవి గారు ఫాలోవర్ ఇండిపెండెంట్ చేశాడు. పెద్దపల్లిలో ఒక్కటే టికెట్ ఇచ్చాడు 13లో, వేముల రమణయ్య పద్మశాలి. అతను ఎప్పుడు అన్ని ఎన్నికల్లో సాయం చేసేవాడు, 2000, 3000, 5000. ఆ టికెట్ని ఎగరగొట్టి ఒక రాజిరెడ్డికి ఇప్పించాడు బీఫామ్. ఎవరు? వెంకటస్వామి గారు. 8/5 నాడు 8 గంటలకు ఫిబ్రవరి వస్తాయి. వరంగల్ వెళ్ళే వరకు 11:30, 12 వరకు బీఫామ్ ఒప్పుకోలేదు చెన్నారెడ్డి గారు. నేను పీవీ గారికి ఇచ్చింది ఒక పెద్దపల్లి, అది చేంజ్ చేయను, కావాలంటే మేడారం ఇప్పుడు రామగుండం అయింది. ఈశ్వర్ వాళ్ళ అన్న కొడుకు, వెంకటస్వామి గారు అన్న కొడుకు 72, 78 లేయాడు. ఆ సీట్ ఇస్తుంది ఇది అన్నాడు. కానీ ఇందిరాగాంధీ చివరికి ఇస్తే బీఫామ్ ఇస్తే లాస్ట్ అవర్స్లో పెద్దపల్లి పోయి 5 నిమిషాల ముందు బీఫామ్ ఇచ్చారు, ఫైనల్ బీఫామ్. తో ఇందిరాగాంధీ కారులో తిరిగిందండి. 24 గంటల క్యాంపెయిన్. రోడ్డు మీద రాత్రి 2 గంటలకు మెట్టిపల్లి అని డేట్ చెప్తాను సార్, అది 20 నాడు అనుకుంటా, 20 ఫిబ్రవరి. మా లక్ష్మీపేటకు వచ్చేది నిర్మల్ నుంచి వయా మెట్టిపల్లి ఎక్కడికో వెళ్ళేది, కరీంనగర్కి ఎక్కడికో. 2 o'clock ఆకలి అయితే మూత ఉంటే పూరీలు చేస్తారు కదా, మిగిలితే పూరి తిన్నదండి. ఈయన వెళ్తేనే చెట్లు కొట్టేసి. రామారావు గారు ఒక చావర్లెట్ పాత ఒక వ్యాన్లో 83, 85, 89, 94 అదే వ్యాన్లో తిరిగింది కదా సార్. ఎక్కడన్నా చెట్టు కొట్టేసింది సార్. ఇదేందన్న పెద్ద ఒక జాంబో లెక్క ఒక విమానం లెక్క పెట్టి ఏదైతుందో పెట్టి మొత్తం చెట్టు కొట్టుడే కదా సార్. పీఠాపురంలో జేసీబీ పెడితే పవన్ కళ్యాణ్ గారు ధర్నా చేసింది కదా సార్ రాత్రి 2 గంటల వరకు. నేను స్క్రోల్ చూసాను, అదేం జరిగిందని మనకు తెలియదు. అంటే ఇవన్నీ ఏదైతుందో చాలా ఇక చెప్పాలంటే సార్ 10 గంటలు చెప్పగలుగుతాను. అవును, ఆయన ఓడించడానికి కూడా చాలా ప్రయత్నాలు జరిగినాయి. ఎవరు? పవన్ కళ్యాణ్ ఓడియడానికి చేశారు. బట్ ఏదైతుందో 60,000కు పవన్ కళ్యాణ్ గారికి తగ్గవు ఓట్లు. సార్ ఇప్పుడు బీజేపీ కూటమిలో ఒక భాగం అవ్వడం వల్ల మైనారిటీ ఓట్లు ఏమన్నా అటు ఇటు అయ్యే అవకాశం? కొంత నష్టం జరిగింది సార్. కానీ ట్రెండ్లో ఏమైందంటే మైనార్టీ కొట్టకపోయింది సరిగా, అవన్నీ ఏం కౌంట్ మైనార్టీ అటు పోతాక అక్కడ హిందూ ఓటు ఇటు వచ్చేసిందంటారా? మైనార్టీ పోయిందంటే క్రిస్టియన్ అండ్ మైనార్టీ అవుతుందో సార్. నేను అనుకుంటున్నా బీజేపీ 6 లోక్సభలో 4 గెలిచే అవకాశం ఉంది, 2 ఓడిపోతాయి. ఎమ్మెల్యేలు ఈయన 21 చేశాడు, 21లో నేను అనుకుంటున్నా 16కు మినిమం వస్తాయి. ఎవరి? పవన్ కళ్యాణ్ 17. బట్ బీజేపీలో వాళ్ళు 11 ఎన్నో తీసుకున్నారు కదా, 11, 12, దాంట్లో ఒక 4 ఓడిపోతాయి బీజేపీ. 4 ఓడిపోయే ఛాన్స్ ఉంది. తో 2 లోక్సభ ఓడిపోయే ఛాన్స్ ఉంది. ఈయనకు 2 లోక్సభ గెలుస్తాయి. దానివల్ల కొంత నష్టం జరిగినా ఏదైతుందో
అదర్ ఓట్ ప్లస్ అయింది. Plus అయింది. మైనార్టీలు ఏదైతుందో వీళ్ళు కాంగ్రెస్ ఒక పోయినసారి బిలో 1% కాదు, ఇప్పుడు 3% వచ్చే అవకాశం ఉందన్నారు. షర్మిలి గారికి ఏదైతుందో డిపాజిట్ రావచ్చు. కొందరు మడకచీర అన్నాడు, అది గెలిచే అవకాశం లేదు. అమంచి గారిది ఏదైతుందో కాంగ్రెస్ టికెట్ మిస్ చేస్తాడు, ఇండిపెండెంట్ కూడా గెలిచాడు 14లో. తర్వాత ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాడు, రోషయ్య గారి ఫాలోవర్. నేను అనుకుంటున్నా ఆయన కాంగ్రెస్ చేసి అక్కడ కీన్ ఫైట్ 3 బిట్వీన్ ఫైట్. వైఎస్ఆర్పి బలరాం కృష్ణ గారు టీడీపీలో గెలిచి వైఎస్ఆర్పీ వచ్చాడు, ఆయన కొడుకు 78 ఎమ్మెల్యే ఆడు ఆయన. ఎవరు? బలరాం కృష్ణ గారు. ఇప్పుడు చీరాల గురించి చీరాలు ఏదైతుందో వాళ్ళ కొడుకు చేస్తున్నాడు ఇప్పుడు. ఓకే. పోయినసారి ఆయన గెలిచి దీంట్లోకి వచ్చాడు, అక్కడ కీన్ ఫైట్ అంటున్నారు. కాంగ్రెస్ నేను అనుకుంటున్నా ఇట్ విల్ టచ్ అప్ 4% ఓట్లు వచ్చింది. ఇప్పుడు అంటే ఈమెకి షర్మిలకి అవకాశం ఉందంటే షర్మిల గారికి డిపాజిట్ వచ్చే అవకాశం ఉందా? ఓ సూపర్. ఎందుకంటే కానీ చెల్లెలు కూడా చూడకుండా ఆమెను కూడా చాలా ఇబ్బంది మాటలు. షర్మిల గారి వలన ఏదైతుందో డ్యామేజ్ చేయడం వల్ల, ఆమె క్యాంపెయిన్ వల్ల బెనిఫిట్ అంతా టీడీపీకి కూటమికి జరిగి అతనికి జవాబు చెప్పుకోవడం వల్ల డ్యామేజ్ ఏదైతుందో మ్యాక్సిమం డ్యామేజ్. షర్మిల, సునీత గారు కానీ, వివేక మర్డర్ కానీ ఇవన్నీ మైనస్ టు ద వైఎస్ఆర్సీపీ. ప్లస్ ఎవరికి అయింది? ఇది గెలిచే అవకాశం లేదు కనుక ఓటు ట్రాన్స్ఫర్ ఏదైతుందో దానికి అయింది. ఇది ఎలిమినేట్ అయిపోతుంది ఎప్పుడే కానీ. ఇది బలంగా లేనప్పుడు కసి మీద, జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గాల మీద కూటమి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు చెప్పని మాటలు ఏదైతుందో ఆమె బయట పెట్టింది. ఇవన్నీ ఏదైతుందో అల్టిమేట్గా ఆ క్యాంపెయిన్ తోటి కూటమికి మ్యాక్సిమం బెనిఫిట్ అయింది. సూపర్ సార్. నేను అదే అనుకున్నాను నేను. కాకపోతే ఇంత కసిగా దీన్ని మన హైదరాబాద్ నుంచి దాదాపు 22 లక్షల మంది జనం వెళ్ళారంటే మామూలు విషయం కాదు. సేమ్ డే పోలింగ్ కదా, వాళ్ళకి ఇక్కడ ఒకటి ఉంటుంది, అక్కడ గ్రామాల్లో ఉంటుంది.